దాదాపు 3 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు తన వంతు సేవలను అందిస్తూ పార్టీలో ఉన్నా లేకున్నా ప్రజలను వీడని లీడర్గా, ప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తూ అధికార పార్టీ ఆగడాలను, అన్యాయాలను ప్రజా గొంతుకై ప్రశ్నిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో జేజమ్మగా ఎదిగి నేడు జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాలమూరు జేజమ్మ, మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ గారితో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్. పాలమూరు పురిటిగడ్డ, ఉద్యమాల పోరుబిడ్డ మన డికే అరుణమ్మ. ధన్వాడ గ్రామంలో చిట్టెం నర్సిరెడ్డి, సుమిత్రాదేవి దంపతులకు జన్మించిన మొదటి సంతానం డికే అరుణమ్మ. చిన్నప్పటి నుంచే చురుకైన అమ్మాయి 7వ తరగతి వరకు సొంత గ్రామం ధన్వాడలోనే చదువుకుంది. హైదరాబాద్ లోని మాడపాటి హనుమంతరావు పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత రెడ్డి కాలేజీలో కళాశాల విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే పెద్దల సమక్షంలో డికే భరత సింహారెడ్డితో వివాహం జరిగింది. 3 ఆడబిడ్డలకు జన్మనిచ్చి తల్లిగా బిడ్డల ఆలనా పాలనా చూసుకుంది. తండ్రి గుణగణాలను వారసత్వంగా పుణికిపుచ్చుకున్న అరుణమ్మ తను పుట్టిన పాలమూరు గడ్డ వెనుకబాటును, పాలమూరు బిడ్డల వలసలను చూసి ఒక తల్లిగా తల్లడిల్లిపోయింది. భర్త ప్రోత్సాహంతో ప్రజాసేవలోకి అడుగు పెట్టాలని సంకల్పించుకుంది. 1996లో మహబూబ్ నగర్ లోక్సభ నుంచి, 1999లో తొలిసారిగా గద్వాల శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఓటమి గెలుపుకు నాంది అని నమ్మిన అరుణమ్మ పాలమూరు బిడ్డలకు తల్లిగా, కష్టసుఖాల్లో అనుక్షణం అండగా నిలుస్తూ వచ్చింది. 2001లో పానగల్ మండలం జడ్పీటీసీగా పోటీ చేసి తొలిసారిగా విజయం సాధించింది. పాలమూరు జిల్లాలో బీడువారుతున్న పంట పొలాలను చూసి చలించిపోయిన అరుణమ్మ సాగునీరు అందించేందుకు జిల్లాలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 2001 మార్చిలో అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు దాదాపు 212 కిలోమీటర్లు అరుణమ్మ చేసిన పాదయాత్ర పాలమూరు జిల్లా ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోతుంది. ఇదే కాకుండా 2003లో ఆర్డీఎస్ రాజోలు బండ డైవర్షన్ స్కీమ్ కుడి కాలువ ద్వారా పాలమూరు జిల్లాకు వచ్చే నీటిని రాయలసీమకు తరలించుకుపోతున్నారని, దశాబ్దాలుగా నా పాలమూరు జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుందని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అరుణమ్మ యుద్ధ పోరాటమే చేసింది. 5 రోజుల పాటు మహబూబ్ నగర్ లో నిరాహార దీక్షకు పూనుకుని మన నీటి వాటా మనకు దక్కేలా చేసింది. ఈ పోరాట పటిమతో అరుణమ్మకు ప్రజల్లో మరింత ఆదరణ పెరగడంతో 2004లో గద్వాల శాసనసభ స్థానం ఇండిపెండెంట్ గుర్తుపై పోటీ చేసిన అరుణమ్మ మన పాలమూరు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. ఆ ఎన్నికల్లో అరుణమ్మ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి కూడా మక్తల్ ఎమ్మెల్యేగా గెలవడంతో తండ్రి కూతుళ్లు ఇద్దరూ ఒకేసారి శాసనసభలో అడుగు పెట్టారు. అయితే అరుణమ్మకు ఆ ఆనందం ఎక్కువ రోజులు మిగలలేదు. 2005 సంవత్సరం ఆమె జీవితానికి కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది. నక్సలైట్లు తమ ఉనికిని చాటుకునేందుకు అరుణమ్మ తండ్రి, సోదరుడిని స్వాతంత్ర్య దినోత్సవం రోజున దారుణంగా కాల్చి చంపేశారు. పుట్టెడు దుఃఖంలో కూడా నమ్ముకున్న ప్రజల కోసం మొక్కవోని ధైర్యంతో కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజాసేవకు అరుణమ్మ మరింత పునరంకితమైంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ అండగా నిలబడింది. ఆ ప్రజాదరణే అరుణమ్మను 2009లో కూడా గద్వాల శాసనసభ స్థానం నుంచి రెండోసారి గెలిపించింది. అంతేకాదు రాష్ట్ర మంత్రివర్గంలో మన పాలమూరు జిల్లా నుంచి చోటు సంపాదించుకున్న తొలి మహిళా నాయకురాలిగా అరుణమ్మ రికార్డును నమోదు చేసుకుని ప్రజల మనిషిగా రాజకీయాల్లో తనకంటూ సొంత ఇమేజ్ ను ఏర్పరుచుకుంది. మంత్రిగా తన బాధ్యతను నిర్వహిస్తున్న సమయంలో 2009లో వచ్చిన వరదల వల్ల పాలమూరు జిల్లా అతలాకుతలమైంది. ఆ సమయంలో జిల్లాలో గ్రామాన తిరిగి వరద సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంది. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురై బోల్తా పడినా భయపడకుండా వరద బాధితులకు అండగా నిలిచింది. ప్రజల్లో భరోసా నింపింది. ఆ తర్వాత ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తన గళాన్ని బలంగా వినిపించింది. ఇక 2014లో గద్వాల శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో తిరుగులేని నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న మన పాలమూరు జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయించుకోవడంలో అరుణమ్మ క్రియాశీలకంగా పనిచేసింది. ఉమ్మడి పాలమూరులో భాగమైన గద్వాలను ప్రత్యేక జిల్లాను చేయాలని పాదయాత్ర చేసి పట్టుపట్టి సాధించింది. అనంతరం 2014, 2019 ఎన్నికల్లో దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం, దేశ అభివృద్ధికై ప్రధాని మోదీ గారి సారథ్యంలో చేపడుతున్న సంస్కరణలు, విధి విధానాలు అరుణమ్మకు నచ్చడంతో వెనుకబడిన మన పాలమూరు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని నమ్మి 2019 మార్చి 19న ఢిల్లీలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో
సంవత్సరంలో బీజేపీలో చేరింది. గతంలో చేసిన పోరాటాలు, పాలమూరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై పరితపిస్తున్న తీరును చూసి మన పాలమూరు ఆడబిడ్డ అరుణమ్మను బీజేపీ హక్కున చేర్చుకుంది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించి దేశ స్థాయి నాయకురాలిగా నిలబెట్టింది. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి ముఖ్య నేతలతో కలిసి వికసిత భారత్ లక్ష్యంగా దేశ పురోగమనంలో పాలు పంచుకుంటున్న మన అరుణమ్మ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తుంది. పాలమూరు గడ్డపై పుట్టి పదవున్నా లేకున్నా ప్రజలకు అండగా ఉంటూ పాలమూరు జిల్లా కోసం అలుపెరుగని పోరాటాలు చేసి ఉద్యమాల పోరుబిడ్డగా పేరు తెచ్చుకుని రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి నాయకురాలిగా ఎదిగి వెనుకబడ్డ మన పాలమూరుకు సస్యశ్యామలమైన అభివృద్ధిని అందించేందుకు కదిలిన మన ఆడబిడ్డ అరుణమ్మ. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? మంచిగా పర్ఫెక్ట్ మేడం, మొదటగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వారి అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడా అని 7 నియోజకవర్గాల్లో కార్యకర్తల లోపల ఒక ఉత్కంఠ నెలకొన్నది, టెన్షన్ వాతావరణం. ఎందుకంటే మొదటి జాబితా ప్రకటించారు, అప్పుడు మన బీజేపీ పాలమూరు అభ్యర్థిని ప్రకటించలేదు. రెండవ జాబితాలో ఎట్టకేలకు మీ పేరు ప్రకటించారు. ఆ విషయంలో ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. నేను మన ఇంటర్వ్యూ స్క్రిప్ట్ ప్రిపరేషన్లో భాగంగా నేను 7 నియోజకవర్గాల్లో మీ పైన ఒక చిన్న సర్వే చేయడం జరిగింది. అయితే ఫస్ట్ నేను ముగ్గురు, అంటే మాజీ జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, డికే అరుణ, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు. అయితే ఎవరికి టికెట్ వస్తే బాగుంటుంది, ఎవరు నిలబడితే గెలిచే అవకాశం ఉన్నాయి, అలా సర్వే చేశాను. దాంతోపాటు ఇంటర్వ్యూ స్క్రిప్ట్ గురించి నేను మాట్లాడితే కొందరు వాళ్ళు కొన్ని విషయాలు మేడంని మీరు డైరెక్ట్ అడగాలన్నా, అంటే మేము కార్యకర్తలే అనుకోండి, లేకపోతే పార్టీలకు అతీతంగా కొన్ని విషయాలు చెప్పాను. వారు తెలుసుకోవాలనుకున్న విషయాలు ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా ఒక క్వశ్చన్ రూపంలో నేను అడుగుతాను. 2019 లోక్సభ ఎన్నికల్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే 7 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే వాళ్ళు ఎంపీగా మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు గెలుపొందారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంది. అప్పుడు నిలబడ్డ వ్యక్తి కూడా వంశీచంద్ర రెడ్డి. ఇప్పుడు ముగ్గురు, మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వంశీచంద్ర రెడ్డి గారు, మీ ముగ్గురు ఇప్పుడు కూడా అభ్యర్థులే. అయితే ఈసారి థర్డ్ ప్లేస్ ఉన్న వ్యక్తి, అంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీకు అప్పుడు దాదాపు 3,33,000 ఓట్లు వచ్చినాయి. మీరు 2వ స్థానంలో. ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు మా ఊనాల్లో ఏం జరుగుతుందని. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు చెప్పినట్లుగా అధికారంలో ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత స్ట్రాంగ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు. సో ఆ రోజు చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా 7 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే 50,000 నుంచి 60,000 పైన మెజార్టీతో గెలిచింది రూలింగ్ పార్టీలో. అప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను పార్లమెంటుకు పోటీ చేసిన ఇప్పుడున్న అభ్యర్థులు ఆ రోజు కూడా సేమ్ ఆయా పార్టీల నుంచి సేమ్ అభ్యర్థులు ఈరోజు మళ్ళీ పోటీలో ఉన్నారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15-20 డేస్ కూడా టైం లేదు. ఆ రోజు నేను పార్టీలో చేరిన తర్వాత ఎలక్షన్లకు 20 డేస్ కూడా టైం లేదు ఆల్మోస్ట్. ఆ టైంలో భారతీయ జనతా పార్టీలోకి నేను చేరడము, తర్వాత పార్టీ నాకు టికెట్ ప్రకటించడము, అంటే పార్లమెంటుకు పోటీ చేయాలని నన్ను భారతీయ జనతా పార్టీలోకి తీసుకున్నారు. ఆ రోజు మహబూబ్నగర్ పార్లమెంటుకు బలమైన అభ్యర్థి కావాలని ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో పార్లమెంటుకు పోటీ చేయమన్నారు, పార్లమెంటుకు పోటీ చేసినాను. సో ఆ వ్యవధి, తక్కువ వ్యవధిలోనే ఆ రోజు మహబూబ్నగర్లో పార్లమెంటు వారి అంటే 7 అసెంబ్లీ స్థానాలుగా కనుక తీసుకుంటే పార్లమెంటు స్థానానికి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 61-62 వేల ఓట్లు వచ్చినాయి బీజేపీకి అన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లోకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చే వరకు ఆ తక్కువ టైంలో 3,33,353 ఓట్లు వచ్చినాయి. అంటే నాకు కనీసం క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలకు కలిసేటటువంటి అవకాశం కూడా నాకు సమయం లభించలేదు. సో ముఖ్యంగా నా సింబల్ కూడా, ఎందుకంటే అప్పటి వరకు కాంగ్రెస్తోనే ఎక్కువ కాలం ఉన్నాను కాబట్టి ఆ సింబల్ కూడా డీకే అరుణ నేమ్ కింది దాకా పోయింది, కానీ సింబల్ కిందికి కమలం పోయింది. చాలా గ్రామాల లోపల బూత్ లెవెల్లో, కొన్ని నియోజకవర్గాల్లో బూత్ లెవెల్లో కింది స్థాయిలో కార్యకర్తలు కూడా అంత ఆనాడు లేనటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో. సో ఆ టైంలో సింబల్ని కిందికెళ్ళి తీసుకెళ్ళేటటువంటి పరిస్థితుల్లోనే అన్ని ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఆ రోజు. లేకపోతే ఆ రోజే విజయం సాధించి ఉండేదాన్ని. ఆ సింబల్ ప్రాబ్లంతోనే ఆ రోజు నేను సెకండ్ ప్లేస్లో పోయినా, లేకపోతే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి వాస్తవంగా.
సరే వాట్ ఎవర్ అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పార్టీలో బలోపేతమైంది భారతీయ జనతా పార్టీ. ఆ రోజు నరేంద్ర మోదీ గారు అప్పుడు సర్జికల్ స్ట్రైక్ అయినటువంటి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ మోదీ గారి పైన కూడా యూత్ అంతా కూడా చాలా కేంద్ర జాతీయవాదంతో ఉన్నటువంటి యూత్ అంతా ఓటేసిండ్రు. జిల్లాలో నాకున్న సంబంధాలే కానీ జిల్లాలో ప్రజలతో ఉన్నటువంటి కనెక్షన్స్ వల్ల ఓట్లు వచ్చినాయి అంత. సో ఆ తర్వాత పార్టీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసుకుంటే ఈ 5 ఏళ్లలో ఆనాడు సెకండ్ టైం ప్రధానమంత్రిగా అయినరు మోదీ గారు. ఈ 4-5 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటికి చేరిండ్రు. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇవాళ ప్రతి ఇంట్లో తెలియని వారు లేరు. ఇవాళ ప్రతి ఇంట్లో మోదీ గారు అంటే ఈరోజు పేదవాళ్ళకి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా 5 కిలోలు బియ్యం ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చిండ్రు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండ్రు, టాయిలెట్ల నిర్మాణం చేసిండ్రు, ముద్రా లోన్లు ఇచ్చిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా గ్రామాల అభివృద్ధి చేసిండ్రు, పట్టణాల అభివృద్ధి చేసిండ్రు. అన్ని రకాలుగా ఇవాళ అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకరించిండ్రు. ప్రజలకు కూడా ఈరోజు రామ మందిర నిర్మాణంలో భాగమే కానీ రామ మందిర నిర్మాణం అయోధ్య నిర్మాణం కావడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అరే శ్రీరాముడు ఇన్ని సంవత్సరాలైనా తన సొంత జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఆయనకు గుడి లేకపోవడం, ఒక గుడిసె లాంటిలో వారి విగ్రహం ఉండడం అనేది ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఆ రోజు శ్రీరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అసలు శ్రీరామునికి ఇంతవరకు ఆయన సొంత ఇంటిలో ఉండేటటువంటి స్థలం కూడా లేనటువంటి దుస్థితి ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా ఆ భావన కలిగినటువంటి సందర్భం. సో ఈరోజు ఈ దేశం కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ నరేంద్ర మోదీ లాంటి స్ట్రాంగ్ నాయకత్వం ఉంటేనే ఈ దేశం యొక్క భవిష్యత్తు ఉంటుందని ప్రజల లోపల ఒక ఆలోచన, విద్యావంతుల్లో కానీ విద్యార్థుల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ రైతుల్లో కానీ మహిళల్లో కానీ అన్ని కుల మత భేదాలు లేకుండా ఇవాళ ప్రతి ఒక్కరిలో ఒక భావం ఏంటంటే ఈ దేశానికి ఒక బలమైన శక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వారి యొక్క నాయకత్వం మళ్ళీ దేశానికి అవసరం, వాళ్ళు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనే ప్రజలంతా కూడా భావన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంటును ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నరేంద్ర మోదీ గారు సాధించే 400 పైగా సీట్లలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం కూడా ఉండబోతుంది అనేది మా పూర్తి విశ్వాసం. రామ మందిరం అంటే 500 సంవత్సరాల కళ నెరవేరింది. అయితే ఇక్కడ ఏంటంటే జనవరి 1 నుండి 15 తారీఖు వరకు అయోధ్యలో పూజింపబడిన అక్షింతలు వితరణ కార్యక్రమే కానీ జనవరి 22 నాడు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో చేయడం కానీ సో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక ఎలక్షన్లో భాగంగా స్టంట్. ఎందుకంటే వాళ్ళు ఓట్ల కోసమని ఇప్పుడే అంటే పూర్తిగా కంప్లీట్ కాని గుడిలో ఇవన్నీ చేస్తున్నారు అని కొందరు ప్రత్యక్షంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అక్కడికి రావడం, అంటే మేము అక్కడ రాము అని ప్రకటించారు, చాలా మంది కూడా చెప్పినారు. సో దీనిపైన అంటే ఒక సనాతన ధర్మం, ఒక చూస్తేనే ఒక హిందుత్వ ధర్మం కనబడుతున్నట్టు సనాతన ధర్మం కనిపిస్తుంటుంది. సో మీరు ఏం సమాధానం చెప్తారు వారికి? అంటే వాళ్ళు మన ధర్మాన్ని, మన దేశ సాంప్రదాయాన్ని గౌరవించడం లేదు. ఎక్కడైతే నరేంద్ర మోదీ గారు మన దేశ సాంప్రదాయము, మన ధర్మం, మన హిందూ ధర్మము, మన శ్రీరాముడు అనేటువంటి అందరికీ దేవుడు, భారతీయ జనతా పార్టీకి దేవుడు కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి ఆయనని భక్తితో పూజించేటటువంటి దేవుడు శ్రీరాముడు. ఆ శ్రీరాముల వారి యొక్క అంటే వారి ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరిగితే అంటే వాళ్ళు చెయ్యని పని, వాళ్ళ నుంచి కాని పని, వాళ్ళు చెయ్యకూడదనుకున్న పని ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసిందని, వారి చేతుల మీదుగా జరిగిందని రాజకీయ పరంగా జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు దీన్ని రాజకీయమైనటువంటి రంగు పూసి దాని ఏదో తప్పు చేసినది రాజకీయం చేసి అదే రాజకీయం ప్రతి పార్టీ రాజకీయమే చేస్తుంది. రాజకీయం చేయకుండా ఇప్పుడు ఎవరు ఏ పార్టీ రాజకీయం చేయని చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ దేశం యొక్క సాంప్రదాయాన్ని, ధర్మాన్ని గౌరవిస్తూ తమకు వచ్చినటువంటి అవకాశాన్ని నరేంద్ర మోదీ గారు సద్వినియోగం చేసిండ్రు. ఈ దేశ సాంప్రదాయాన్ని, ధర్మాన్ని ప్రజలకు తెలియజేసిండ్రు. మన శ్రీరాముని యొక్క స్థానం మొన్నటిదాకా ఎక్కడ పెట్టిన వాళ్ళు ఆ శ్రీరాముల వారే ఆ అవకాశాన్ని నరేంద్ర మోదీ గారికి కల్పించింది. వారి చేతుల మీదుగానే అయోధ్యలో శ్రీరామ మందిరం యొక్క భూమి పూజ జరిగింది, వారి చేతుల మీదుగానే ప్రాణ ప్రతిష్ఠ జరిగింది,
దానికి ముందు ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి శ్రీరాముల వారి యొక్క అక్షింతలు వారి ఇంటింటికి వెళ్ళినాయి. ప్రజలందరూ చాలా పవిత్రంగా భావించిన అక్షింతలని. ఆ అక్షింతలు ఈరోజు ప్రతి ఇంటికి శ్రీరాముల వారి యొక్క అక్షింతలు వెళ్ళినాయి. ఈ దేశం చల్లగా ఉండాలి, ఈ దేశంలో మళ్ళీ రామరాజ్యం రావాలి, ఒక కొత్త యుగం ప్రారంభమైందనే చెప్పొచ్చు. నరేంద్ర మోదీ గారు శ్రీరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరిగినటువంటి సందర్భంగా ఈ దేశంలో ఒక కొత్త యుగమే ప్రారంభమైంది. రామరాజ్యానికి మళ్ళీ నాంది పడింది. వాళ్ళు రాజకీయాలను ఇంకోటనో ఎంత గొంతు దించుకొని మొత్తుకున్నా ఈరోజు ఉన్నటువంటి వాస్తవాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాటిని మనం అందరం కూడా వహించుకోక తప్పదు. వాస్తవాలుగానే మనం ఆలోచించాలి. రాజకీయ పరంగా వాళ్ళ మైండ్ రాజకీయ పరంగా ఉంది. ఎందుకు వాళ్ళు అవసరం వచ్చింది చెప్పండి, దాన్ని బహిష్కరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టకు అందరికీ ఆహ్వానం ఇచ్చింది. వీరు ఎందుకు బహిష్కరించాల్సి వచ్చింది అంటే వాళ్ళు రాజకీయం చేసిందా? భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసిందా? అందరినీ ఆహ్వానించడం. ఒక ఊర్లో దేవుని గుడి కట్టుకుంటారు. పార్టీలకు అతీతంగా గుడి ధ్వజస్తంభం పెట్టినా ఆ ఊర్లో పార్టీల పరంగా ఆయన ఈయన పెట్టిండనో చూడరు కదా. ప్రతి ఒక్కరు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి కూడా ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క గుడి ధ్వజస్తంభమే కానీ ఆ పండుగ వాతావరణం పాలు పంచుకుంటారు. కానీ వీళ్ళు ఎందుకు పాలు పంచుకోలేదు? అంటే మన భారతదేశం యొక్క ధర్మం కానీ మన సాంప్రదాయం కానీ దేవుడు అనేటటువంటి మన విశ్వాసం కానీ వాళ్ళు నమ్మడం లేదా? వాళ్ళు అవసరం లేదనుకుంటున్నారా? అది వాళ్ళు జవాబు చెప్పాలి. మన పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం అంటే 7 నియోజకవర్గాలు చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి క్యాడర్ చాలా బాగుంది. మీకు మద్దతు ఇవ్వడానికి క్యాడర్ యువకులు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ 7 నియోజకవర్గాల్లో లీడర్లే మీకు మద్దతు ఇవ్వకపోవచ్చు అని నాకున్న సమాచారం. అది ఎంతవరకు నిజం? అది వాస్తవం కాదు. భారతీయ జనతా పార్టీ గెలవాలి, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీలో ఉండి డీకే అరుణకు మేము మద్దతు ఇవ్వము అంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. అది ఎవరో కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ పార్టీలో కొందరు ఎంబడి ఉండవరా, ఇంకేమైనా దేనికోసం ఉన్నారా అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు. రాజకీయాల్లో 100% డీకే అరుణతో సపోర్టుగానే ఉండాలని ఎక్కడ లేదు. ఎవరి అభిప్రాయాలు సొంత అభిప్రాయాలు వాళ్ళకి ఉండొచ్చు, వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఇది ఉండొచ్చు తప్ప భారతీయ జనతా పార్టీని విభేదించి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఇవి ఉంటే అవి కంప్లీట్ సపరేట్. వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాని వాళ్ళు ఎందరో ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఇక్కడ బలమైనటువంటి నాయకురాలుగా జిల్లాలో గుర్తింపు ఉంది కాబట్టి డీకే అరుణ గారు ఉంటే ఈ సీటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈ జిల్లాకు పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది, పార్టీలకు అతీతంగా ఉంది. సో ఎవరో కొందరు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను అది వాళ్ళకే వదిలేయడం మంచిది. ఏ రోజైతే మీకు అధిష్టానం టికెట్ అనౌన్స్ చేసిందో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, ఇంతకుముందు ఎమ్మెల్యే పోటీ చేసిన మిథున్ రెడ్డి గారు కూడా పార్టీ మారడం జరిగింది. అంటే అదే రోజు రేవంత్ రెడ్డి నెక్స్ట్ డే పోయి కలవడం, వాళ్ళు పార్టీ మారడం అన్ని జరిగిపోయాయి. అయితే ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర నాయకుల రాజకీయాలు అంటే ఎలా జరిగిపోయినాయి అంటే అప్పటిలాగా సిద్ధాంతాలు విలువలు లేవు, ఈర్షలు అసూయలు గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనాయి, అవన్నీ మేము చూసి తట్టుకోలేక బాధతో మేము పార్టీ మారామని ఆవేదన వ్యక్తం చేస్తారు ప్రెస్ మీట్లో. దానికి మీ సమాధానం? ఈర్ష్యలు అసూయలతోనే ఆయన మారిండని ఆయన చెప్తుంది కదా. ఆయనకు ఈర్ష్య అసూయ ఉంది కాబట్టి వారు ఇక్కడ మంచిగా జరుగుతుంటే చూడలేకపోతున్నారు కాబట్టి వారు ఉంటేనే కరెక్ట్ ఉన్నట్టు, లేకుంటే లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఇక్కడ జితేందర్ రెడ్డి గారి కుమారుడు, ఇక్కడ ఎలాంటి సంబంధమే లేకుండే, ఎలాంటి పరిచయమే లేకుండే. భారతీయ జనతా పార్టీ జితేందర్ రెడ్డి గారు ఒక పెద్ద ఎక్స్ ఎంపీ ఉన్నాడు, ఇక్కడ నుంచి
భారతీయ జనతా పార్టీలో నాయకుడిగా నేను గుర్తించి రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వారికి గుర్తింపు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే అనేక వాళ్ళకి గౌరవం ఇచ్చింది. వారు పోటీ చేస్తామన్నారు, నేను పోటీ చేస్తాను మహబూబ్ నగర్ నుంచి అన్నప్పుడు వారు తర్వాత అన్నారు వారు కొడుకుని కంటెస్ట్ చేపిస్తున్నామన్నారు. నన్ను ఎవరు అడగలేదు. ఆయన కొడుకుని కంటెస్ట్ చేయించాలనుకున్నప్పుడు మరి డీకే అరుణ గారు కంటెస్ట్ చేస్తా అన్నారు. ఒకసారి మరి ఆమె కూడా అభిప్రాయం అడుగుదామని ఎవరు మమ్మల్ని అడగలేదు. డైరెక్ట్గా ఆయన కొడుకు పేరు అనౌన్స్ చేయించారు. ఇంతకంటే ఎక్కువ పార్టీ ఇంకేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు పార్టీ ఇంతకంటే ఎక్కువ గౌరవం ఇవ్వలేదు అంటే ఎక్కడ గౌరవం ఇవ్వలేదు చెప్పండి? వాళ్ళు ఒక్కరోజు కూడా నన్ను క్యాంపెయిన్కి ఆహ్వానించలేదు. అయినా స్వతహాగా నా అంతగా నేను వచ్చి ఆ అబ్బాయితో మాట్లాడి నేను వస్తాను, నా క్యాంపెయినింగ్కి టైం ఇవ్వు, డేట్ చెప్పు, ఎక్కడ రావాలని అడిగి మరి వచ్చి ఒకరోజు పాల్గొని పోయినా. నేను వస్తా అని చెప్పిన 1-2 days. అయినా వాళ్ళేమి దానికి పెద్ద ఇది ఇవ్వలేదు. సరే అయినా కూడా ఒకసారి నేను వచ్చిపోవాలనేటటువంటి ధీమతోన ఒక మెసేజ్ పోవాలనే ఉద్దేశంతోన వచ్చిపోయిన ప్రచారంలో అన్ని చోట్ల పాల్గొన్నా. సో ఈరోజు ఈర్ష ఎవరికి ఉందో అసూయ ఎవరికి ఉందో అది ప్రజలు గ్రహించాలి. దీంట్లో ఎవరిపైన ఈర్ష్యలు ఉన్నాయి, ఎవరిపైన బాధలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ చాలా గౌరవం ఇచ్చింది జితేందర్ రెడ్డి గారికి. వారు చెప్పే మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. పూర్తి గౌరవం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. వారు టికెట్ కోరినటువంటి శాంతకుమార్ గారు కానీ జితేందర్ రెడ్డి గారు కానీ నేను ముగ్గురం అడిగాం టికెట్. ముగ్గురు గురించి వాళ్ళు అన్ని రకాలుగా సర్వే రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆపేశారు. మళ్ళీ వీళ్ళ యొక్క ప్రెషర్తో ఆపేసి మళ్ళీ సర్వేలు చేయించారు. సర్వేలు చేయించిన తర్వాత ప్రజల అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రకారమే పార్టీ నిర్ణయం తీసుకుందని నేను అనుకుంటున్నా. సో ఆ రోజు ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి పనిచేయాలని చెప్పినాం. నేను చెప్పిన ఎవరికి వచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా పనిచేస్తాను. ఈరోజు వాళ్ళు కూడా అదే రకంగా పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు రావాల్సి ఉండే. సరే జితేందర్ రెడ్డి గారు వారి ఇష్టం, ఎవరి అభిప్రాయం వారిది. సో పార్టీ కోసం అందరం కలిసి పనిచేయడం అనేది ఒక సిద్ధాంతం అనేది మాట్లాడినప్పుడు మనం పార్టీ కోసం అందరం కలిసి పనిచేయాలి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో జాతీయవాదం పనిచేయనుందా, బీసీవాదం? ఎందుకు ఈ విషయం అడుగుతున్నానంటే శాంతకుమార్ గారు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసి బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నారు రాష్ట్రంలో. సో నేను బీసీని టికెట్ నాకే కావాలని ఒకానొక స్థాయిలో భారతీయ జనతా పార్టీలో అంటే జాతీయవాదంలో బీసీ నినాదం తీసుకొచ్చిండ్రు. అందరి లోపల ఒక బీసీ వాదం తీసుకొని వచ్చిండ్రు. కార్యకర్తలు కూడా అరే మా బీసీకి ఎవరికైనా ఇచ్చినట్టే మేము ఇంకా పనిచేస్తుంటాం కదా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జాతీయవాదానికి మొగ్గు చూపుతున్నారా, లేదంటే బీసీ వాదానికి మొగ్గు చూపుతున్నారా? ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో జాతీయవాదం అన్నిటికంటే గొప్పది. జాతీయవాదంతోనే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజల లోపల ఆదరణ పొందుతూ ఉంది. ఈ దేశం కోసం మోదీ కావాలని అంటున్నారు. సో ఇక్కడ ఆ విధమైనటువంటి సామాజిక న్యాయం జరగాల్సిందే. రాజకీయాల్లో సామాజిక న్యాయం కోసం పార్టీ ఎల్లవేళలా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ వచ్చింది. ఈరోజు 17 సీట్లు, 17 సీట్లలో మహిళలకు ఇచ్చింది 2 సీట్లు. మరి మహిళలు ఉండొద్దా? నేను ఇంట్లో కూర్చుంటే తీసుకొని పొయ్యి కాడ అన్నం వండుతుంటే తీసుకొని రాలేదు నన్ను. నేను రాజకీయాల్లో ఉన్నా. ఈ జిల్లాకు ఎంతో నా జీవితాన్ని అంతా త్యాగం చేసి పనిచేసిన, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన, ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు చేసిన ఎర్రటి ఎండలో. ఈ జిల్లాకు కరువు జిల్లాకు నీళ్లు కావాలి, సాగునీళ్లు కావాలి, తాగునీళ్లు కావాలని పోరాటాలు చేసిన ఒక మహిళనైనా అనేక పోరాటాలు చేసిన. ఆర్డిఎస్ దగ్గర అదే స్లూయిస్ రంధ్రాలు మోయడానికి కోసము రాయలసీమ రైతులు అడ్డుపడుతుంటే ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఎలాంటి సపోర్ట్ లేకుంటే రైతుల కోసం ఆర్డిఎస్ దగ్గర పోయి ఆ స్లూయిస్ మోయించడం కోసం పెద్ద యుద్ధం జరిగింది రాయలసీమ రైతులకు మనకు. ఆ యొక్క యుద్ధ వాతావరణంలో ప్రాణాలకు సైతం భయపడకుండా వాళ్ళు వేట కొడవళ్లతోన వెంటాడితే, బరిసెలతోన వెంటాడితే, గొడ్డలు తీసుకొని రాళ్ళు తీసుకొని ఇసురుతుంటే కూడా ఎదురు నిలబడి పోరాటం చేసిన. ఆ రోజు వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళంతా జిల్లాలోనే ఉన్నారు కదా, చెప్తున్నారు కదా. ఏ పార్టీలోనైనా ఉండొచ్చు. ఈ జిల్లా కోసం ఎవరెవరు ఏం చేసినా కూడా చెప్పాలి ఫస్ట్. ఈ జిల్లా కోసం, జిల్లా రైతాంగం కోసం, జిల్లాల
ఒకసారి ఈ జిల్లాలో సాగునీరు వస్తే మొత్తం వ్యవసాయం అంటే పెద్ద ఎత్తున రైతులకు కనుక మనం సాగునీరు అందించగలిగితే రైతులు ఎవరి మీద ఆధారపడి జీవించాల్సినటువంటి అవసరం లేదని ఒక ముందు చూపుతో నేను రోజు అనేక పోరాటాలు చేసిన. అంటే గద్వాల నుంచి హైదరాబాద్కి ఎర్రటి ఎండల ఇప్పట్లాగా షామియానాలు పెద్ద పెద్ద ఏర్పాట్లు లేకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఎక్కడ చీకటి అక్కడ రోడ్డు మీద ఏ రూమ్ దొరికితే ఆ రూమ్ కాడ కట్టాల మీద పండుకొని నేను పాదయాత్ర చేసిన. సో ఆ రోజు పాదయాత్రలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. సో ఆ పాదయాత్ర స్ఫూర్తి కానీ ఆ నిరాహార దీక్ష 5 రోజులు జిల్లా హెడ్ క్వార్టర్లో 5 రోజులు మంచి నీళ్లు ముట్టకుండా ఇదే కలెక్టరేట్ ముందల రోడ్డు మీద ఒక బల్ల వేసుకొని నిరాహార దీక్ష చేసిన. ఆ రోజు జిల్లా రైతులంతా వచ్చి మద్దతు పలికిండ్రు ఆ యొక్క నా పోరాటానికి. ఆ రోజు వీళ్ళంతా ఎక్కడున్నారు? నా కుటుంబాన్ని వదిలి, నా భర్తను, పిల్లలను వదిలి అన్నీ వదులుకొని ప్రజల కోసం పనిచేసిన. ఆ రోజు ఎక్కడుందని మరి వీళ్ళంతా? తర్వాత ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, అన్ని రకాల కూడా నేను గెలిచిన తర్వాత ఈ జిల్లా కోసం నా కంప్లీట్ సమయాన్ని ఇచ్చి పూర్తిగా జిల్లా అభివృద్ధి కోసం పనిచేసిన, ప్రాజెక్టులు పూర్తి చేయించిన, నీళ్ళు అందించిన, అనేక స్కూళ్ళ బిల్డింగ్లు కానీ, కాలేజ్ బిల్డింగ్లు కానీ, హాస్పిటళ్ళు కానీ, కొత్త మెడికల్ కాలేజీ కానీ, ఇంజనీరింగ్ ఎక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి అయినా, రోడ్లు కానీ, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా ఏ నియోజకవర్గంలోనైనా పాలమూరు జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం పనిచేసిన. ఏ మూల ఎవరి నుంచి ఏ పేదవాళ్ళు ఫోన్ చేసి ఏ రకమైనటువంటి సహాయం అడిగినా ఆ రకమైనటువంటి సహకారం చేసిన వాళ్ళకి. సో ఈరోజు అందులో అందరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మా కుటుంబము 60 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉంది. ప్రజల మధ్యలో ఉన్న మా తండ్రి గారు కానీ, మా మామగారు కానీ, నా భర్త కానీ, మా బావ కానీ ఎంతమంది రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజాసేవలోనే పనిచేసినాం. ప్రజల సేవ కోసమే, ప్రజల కోసమే పనిచేసినాం. ప్రజల సేవ కోసం ప్రజలకు అంటే మేము ఎక్కడ కూడా ఇట్లా ఏమంటారు, ఇట్లా వచ్చే ఇట్లా రాగానే ఇట్లా మాకెవరు రెడ్ కార్పెట్ వేసి మాకు సీట్లు అందించలేదు. ఓటమే. నేను పార్లమెంట్ ఫస్ట్ 96లో పార్లమెంట్ కోల్పోయినా 96లోనే నేను పార్లమెంట్ కంటెస్ట్ చేసిన. నేను అడగలేదు సీటు కావాలని. 96లో నేను సీటు కావాలని అడగలేదు. నేను ఇంట్లో నా పిల్లలు, నా భర్తతో హ్యాపీగా ఏదో నా సంసారం, నేను ఇంట్లో ఒక గృహిణిగా ఉన్నా. రాజకీయంలో మా నాయన ఉన్నా, మా మామ ఉన్నా, నా భర్త ఉన్నా, మా బావ చేసిన. ఎప్పుడు కూడా మేము బయటకు వచ్చి రాజకీయాలు చేయలేదు అన్నాడు. ఆ రాజకీయం చేయాలనేటటువంటి తపన కూడా లేదు. సేవలాగానే వాళ్ళు చేస్తూ మేము చూసుకుంటూ ఉన్నాం. కానీ ఆ రోజు 96లో నాకు పార్లమెంటు సీట్ చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇచ్చిండు టికెట్. నేను పోటీ చేయనన్నా. పోటీ చేయాలని చెప్పి అందరు వచ్చి అడిగి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా లేదు, మీరు పోటీ చేయాలని వచ్చి పోటీ చేయించింది అన్న. రోజు పోటీ చేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఫస్ట్ టైం రాజకీయాలకు వచ్చిన 96లో పోటీ చేసి 5,000 లోపు ఓట్లే, 3,700 ఓట్లు అనుకుంటా. నేను ఆ ఓట్లతో ఓడిపోయినా. ఆ విషయంలో మెయిన్ మహిళా సాధికారత అంటే స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు కానీ, ద్రౌపది ముర్ము గారు, అదేవిధంగా స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, నెక్స్ట్ టీకే అరుణ గారు. మీరంటే నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ముఖ్యంగా మహిళలకు 100% మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఇన్ని రాజకీయాలు చూస్తున్నప్పుడు, అంటే మీ చుట్టుముట్టు కూడా రాజకీయాలు జరుగుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చినా ఈ రాజకీయాలకు? అంటే కొందరు అంటుంటారు మేము త్యాగం చేసినాం టికెట్ కావాలా మాకు అని. మేము చేసిన త్యాగం అసలు నా కుటుంబాన్ని అంతా వదులుకున్నా, భర్త పిల్లల్ని వదిలేసి ప్రజల కోసం పనిచేసిన, రాత్రి 2 గంటల వరకు 3 గంటలకు పనిచేసిన రోజులు ఉన్నాయి. నేను మంత్రిగా ఉన్నాం. మా నాయనని పోగొట్టుకున్నాం, మా తమ్ముని పోగొట్టుకున్నాం రాజకీయాల్లో. 2005లో ఒకటే రోజు మా నాయన మా తమ్ముడు నక్సలైట్ దాడిలో చనిపోయినరు. త్యాగం ఇంతకంటే త్యాగం ఇంకేముంటుందండి రాజకీయాల్లో? ఒక పక్క అవకాశం వస్తే ప్రజల కోసం పనిచేసినాం, ఒక పక్క రాజకీయాల్లో ఉండి మా ఇంట్లో నా కుటుంబంలో 2 పోగొట్టుకున్నాం. ఇంతకంటే త్యాగం ఇంకేముంటుంది చెప్పండి? మేమేమన్నా త్యాగాన్ని చూపించి లబ్ధి పొందినామా చెప్పాలి ఎవరైనా. ఆ త్యాగాన్ని చూపించి మేమేం లబ్ధి పొందలే. ఏ రోజు కూడా సెంటిమెంట్ సింపతికి ట్రై చేయలే. సేవ, మా నాయన చనిపోయినా, మా తమ్ముడు చనిపోయినా ఎంబడే మళ్ళీ సర్దుకొని ప్రజల మధ్యలోకి పోయినాం. సో ఈరోజు కొందరు అంటుంటే బాధ అవుతుంది. సరే,
ప్రజలు చూస్తున్నారులే ఎవరు పని చేస్తారు, ప్రజలు ఇవ్వాలి ఆదరణ, ప్రజల నుంచి రావాలా మనకు. ప్రజలని అంటే ఈరోజు పాలమూరు జిల్లాలో ఇంకొకరు అంటారు డీకే అరుణ ఇక్కడ కాదు అక్కడ అంటారు. అరే నేను పుట్టిందే ఇక్కడ, నేను ఆడింది ఇక్కడ, పాడింది ఇక్కడ. నా ఇప్పుడు గద్వాల ఇప్పుడు వేరే నియోజకవర్గంలో, అది కూడా పెద్ద కుట్రలతోనే పాలమూరు పార్లమెంట్ నుంచి దాన్ని విడదీసిండ్రు. గద్వాల అలంపూర్ నా అత్తగారి ఇల్లు అయినా కూడా నేను పుట్టింది ఇక్కడనే. నా పుట్టినిల్లు ధనవాడ, పుట్టింది నారాయణపేట, ఇంకా మా అమ్మమ్మ ఊరు మహబూబ్ నగరు, మా అమ్మ పుట్టినిల్లు మహబూబ్ నగరు, మా నాయనమ్మ పుట్టినిల్లు మక్తలు, మా నాయనకి 2 వైఫ్స్, మా ఇంకో అమ్మ పుట్టినిల్లు అటు కొడంగల్లు. ఇట్లా మొత్తం ఈ ప్రాంతంలో అంతా నేను తిరిగి ఆడి పాడి ధనవాడలో చదువుకున్నా. మామూనారు మొత్తం సైకిల్ వేసుకొని చిన్నప్పుడు మొత్తం ఊరంతా తిరిగేది నేను. సో ఈ ప్రాంతంతో ఉన్నటువంటి నాకున్న అనుబంధం ఇప్పుడు నిలబడిన వాళ్ళకి ఎవరికైనా ఉందా? ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లకు ఎవరికైనా అనుబంధం ఉందా? ఈ ప్రాంతానికి అనేక మంది ఎంపీలు అయిపోయినారు. ఏం చేసినారు చెప్పమనండి. నేను జిల్లా మంత్రిగా ఉండి జిల్లా అభివృద్ధి కోసం ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన, ప్రాజెక్టులు తీసుకొచ్చినాం, వాటిని పూర్తి చేయించినాం, నీళ్ళు ఇచ్చినాం, రోడ్లు, అన్ని రకాలుగా జిల్లా అభివృద్ధిలో నా పాత్ర ఉంది. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో డీకే అరుణ గారు గెలుపొందితే సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో మీరు సెంట్రల్ మినిస్టర్ అయితే పాలమూరుకి, ముఖ్యంగా పాలమూరు అనేసరికి జ్ఞాపకం వచ్చేది పాలమూరు రంగారెడ్డి, దానికి జాతీయ హోదా తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అదేవిధంగా ఉపాధి కోసం యువతకి, ఇక్కడ మా పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న యువతకు ఉపాధి కోసం ఏమైనా ఇండస్ట్రీస్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అనేది ఒక డ్రామా నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అసలు ఆ పాలమూరు ప్రాజెక్ట్ అనేటటువంటి దానికి, ఆ ప్రాజెక్టు పుట్టడానికే నేనే కారణమని అలా. అంతకుముందు పాలమూరు రంగారెడ్డి ఎప్పటి నుంచో ఉంది. పాలమూరు రంగారెడ్డికి జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులతోన అటు నగర్ కర్నూలు బెల్ట్ కానీ, ఇటు కొంత ఈ కొత్తకోట, ఇటు వనపర్తిలో కొంత భాగము, నెట్టంపాడు నుంచి గద్వాల, అలంపూరు ఆర్డిఎస్ కనుక దానికి చేసుకోగలిగితే మొత్తం అలంపూరు సస్యశ్యామలం అవుతుంది. సో భీమా నుంచి కొంత భాగం సస్యశ్యామలం అవుతుంది. సో హాఫ్ ద డిస్ట్రిక్ట్ సస్యశ్యామలం అవుతుంది. మిగిలినటువంటి ప్రాంతం ఈ పాలమూరు పార్లమెంటే, దాంట్లో మెయిన్గా పాలమూరు పార్లమెంటే. పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టు పాలమూరు పార్లమెంట్ కోసమే, మహబూబ్నగర్ పార్లమెంట్ కోసమే ఆనాడు వాళ్ళు రూపొందించారు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా. దాంట్లో మక్తల్ కావచ్చు, మక్తల్లో ఉట్కూరు ఎత్తైన ఉట్కూరు ప్రాంతము, నారాయణపేట, కొడంగల్లు, షాద్నగరు, జడ్చర్ల, దేవరకద్ర పార్టు, మహబూబ్నగర్ పార్టు, ఇవన్నీ కూడా ఆ పాలమూరు రంగారెడ్డి వస్తేనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ సస్యశ్యామలమవుతామని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆ రాజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు డిజైన్ చేసిండ్రు. దానికి ఒక ప్రణాళిక డిపిఆర్ తయారు చేసిండ్రు. దాన్ని ఏమైంది, దాని తర్వాత అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, నేను మంత్రిగా ఉన్నా, జిల్లా మంత్రిగా ఉన్నా. ఆ టైంలో వీళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దీన్ని శాంక్షన్ తీసుకోమ్మా, తర్వాత తెలంగాణ అయినాకనే మనం చేసుకోవచ్చు, దీని ముందు శాంక్షన్ అనేది ఉండాలి అని చెప్పి నా వెంబడి చాలా మంది, అంటే ఒక ప్రోత్సాహాన్ని ఇస్తే పెద్ద మనుషులు చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్స్ కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి ఖచ్చితంగా దీన్ని మీరు చెయ్యాలి, ఈ తెలంగాణ మూమెంట్లో దీన్ని కొంచెం ఎట్టి పరిస్థితుల్లో ఈ పాలమూరు రంగారెడ్డి మటుకు మీరు చెయ్యాలి, దానికైతే ఒక పునాది పడాలి, దానికి ఒక ఇది పడాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒక జీవో ఇవ్వాలని, అట్లీస్ట్ మీ సర్వే కన్నా జీవో ఇవ్వండి అంటే అప్పుడు సర్వేకి జీవో వచ్చింది పాలమూరు రంగారెడ్డికి. అప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడేటోళ్ళు ఎక్కడున్నారు? ఈరోజు ఆయన నోరిప్పిండ్రా? నోరిప్పలేదు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎలక్షన్ల కోసం పాలమూరు రంగారెడ్డి అంటే కాదు కదా. వాళ్ళ చిత్తశుద్ధి ఏంది, వాళ్ళ కమిట్మెంట్ ఏంది? పోయిన ఓట్లు అప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు ఓట్ల మొహాన్ని చూపిస్తారు వాళ్ళ క్యాండిడేటు. వాళ్ళ కమిట్మెంట్ ఏంది అసలు? అంటే జాతీయ హోదా అనేది దేశంలో ఎక్కడా లేదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి డిజైన్లు కంప్లీట్గా వీళ్ళు మార్చేసిండ్రు. డిపిఆర్లు, అనేకమైన డిపిఆర్లు, ఒక డిపిఆర్ కూడా కరెక్ట్గా వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు, ఢిల్లీకి పంపలేదు ఒక రిపోర్ట్. వీళ్ళు ఒక ప్రాపర్ డిపిఆర్
ప్రజెంటేషనే ఇవ్వలేదు. మారుస్తా 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 పోయినరు. అనేకమైనటువంటి ఇబ్బందులు, కోట్లకు పోయిన కొంతమంది. సో దీంతోనే డిపిఆర్ లేదు, ఏమీ లేకుండా జాతీయ హోదా అని వాళ్ళు బ్లేమ్ గేమ్ ఆడితే ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొక బ్లేమ్ గేమ్ ఆడుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాలమూరు రంగారెడ్డిని విభజన చట్టంలో పొందుపరచలేదు జాతీయ హోదా కావాలని? మరి ఇదే పాలమూరు రంగారెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ ఆనాడు విభజన చట్టంలో మా పాలమూరు రంగారెడ్డిని కూడా విభజన చట్టంలో పెట్టాలని మరి ఆ రోజు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు? మరి డీకే అరుణమ్మ మాట్లాడింది పాలమూరు రంగారెడ్డి పెట్టాలని, మరి ఎందుకు పెట్టని పెద్ద మనుషులు అంతా ఇప్పుడు లేరు. మరి ఉన్న పెద్ద మనుషులు కూడా ఇప్పుడు ఆడనే ఉండి మరి ఎందుకు మాట్లాడతలేరు దాని గురించి? ఈరోజు కేవలం రాజకీయాలు అరుణమ్మ ఈ జిల్లాకి ఏం చేసిందని అడిగేటటువంటి అర్హత ఎవరికి లేదు. అరుణమ్మ చేసినటువంటి అభివృద్ధిలో వీళ్ళు చేసింది ఘోరంతా కూడా లేదు. కొండంతా చెప్పుకుంటున్నారు, మాట్లాడితే పార్టీ అంటారు, పార్టీ చేసింది అంటారు. ఈ వ్యక్తులందరూ ఎక్కడ పోయిందని అడుగుతున్నా. రోజు పాదయాత్ర చేస్తే జిల్లా ప్రాజెక్టుల కోసం నేను పాదయాత్ర చేసిన. ఆనాడు నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి వీటన్నిటి కోసం పాదయాత్ర గద్వాల నుంచి హైదరాబాద్ దాకా నడవాలని. దాంట్లో అందరూ ఒక్కొక్క ప్లేస్ దగ్గర అందరూ వచ్చి ఆడైపోయి యాత్ర మొదలు పెట్టాలని. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డీకే అరుణ తప్ప వేరే ఎవరన్నా ఉన్నారా? ఈ నాయకులు ఎవరన్నా వచ్చిండ్రా? మొహాలు చూపించి ఫోటోలు దిగి వెళ్ళిపోయినరు. ఎవరన్నా పాదయాత్రలో పాల్గొని నడిచిండ్రా? రాజశేఖర రెడ్డి గారు వచ్చారన్నా కొద్ది దూరం నడిచిపోయినరు. ఆ యాత్రను చూసి వారి తర్వాత వారు పాదయాత్ర చేసిండ్రు ఆ రెస్పాన్స్ని చూసి. సో వీళ్ళు ఇవాళ జస్ట్ రాజకీయాలు చేయడానికి మాట్లాడుతున్నారు కానీ మా నాయన ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి కానీ అంటే ఆయన ఏం చెప్పి ఆయన ప్రాజెక్టుల కోసం చాలా పాకులాడిండు. జిల్లా ప్రాజెక్టుల కోసం, భీమా ప్రాజెక్టు కోసం చిట్టెం నర్సిరెడ్డి గారు మా ఫాదరు ప్రాజెక్టుల కోసం చాలా శ్రమ పడిండు వాళ్ళు. ఆ సమయంలో మా నాయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ ప్రాజెక్టులు అయితేనే జిల్లా బాగా అవుతుంది. ఆ స్ఫూర్తితోనే అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం, వాటి సాధన కోసం కొట్లాడినాం. అధికారంలో ఉండి నాకు అప్పుడు నేను ఎమ్మెల్యే అధికార పార్టీలో ఎమ్మెల్యేని కాదు, ఫస్ట్ టైం నేను ఇండిపెండెంట్ పోటీ చేసిన. నాకు టికెట్ ఇవ్వలేదు. అన్ని పోరాటాలు చేస్తే కూడా అన్ని పోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వలే. ఇండిపెండెంట్ పోటీ చేసి గెలిచి ఈ ప్రాజెక్టుల కోసం పట్టుబట్టి సాధించుకొని పనిచేసినాం. పోటీ వచ్చేసి దిముఖ పోటీ కనబడుతుంది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో. అయితే డీకే అరుణ గారు ఒకవైపు ఉంటే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, పారిశ్రామికవేత్త ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు అండ్ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అందులో 5 మంది కొత్తోళ్ళు కూడా అసలు చాలా అంటే ఎంపీగా వంశీచంద్రుడిని గెలిపించాలని చాలా పట్టు మీద ఉన్నారు. సో ఇంతమంది ఒకవైపు, డీకే అరుణ గారు ఒకవైపు, అసలు వీళ్ళని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఏంటి మీ ధైర్యం? డీకే అరుణ వైపు ఇవాళ నరేంద్ర మోదీ వైపు ప్రజలు ఉన్నారు. నరేంద్ర మోదీ గారి వైపు ఇవాళ ఈ దేశం అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ జిల్లా అభివృద్ధి కావాలంటే డీకే అరుణమ్మ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, ప్రజల మధ్యలో మమేకమైపోయేటటువంటి విధంగానే కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండడమే కావచ్చు, ఎవరికైనా ఎప్పుడైనా పిలిస్తే పలికేటటువంటి తత్వం ఉండడం కావచ్చు, ఇవన్నిటి వల్ల కూడా ఇవాళ పాలమూరు జిల్లాలో, ఎందుకంటే ఇప్పుడు అవతల కాంగ్రెస్ క్యాండిడేటు ఈ ప్రాంతమైన కానే కాదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కల్వకుర్తి నుంచి వచ్చిండ్రు, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళా కూడా కల్వకుర్తి నుంచి వచ్చిన ఆయననే ఎంపీగా చేయాలని ఎవరన్నా మన పాలమూరు ప్రజలు అనుకుంటారా? మరి ఈ ప్రాంతం మీద వాళ్ళకి ఆయనకు అవతలకెళ్ళి ఇప్పుడు వచ్చి ఎంపీ గెలిస్తున్న ప్రేమ ఉంటుందా? గత పోయినసారి పోటీ చేసినాక ఈ ప్రాంతం గురించి ఆయన పట్టించుకున్నారా? అది ఎట్లా చెప్పండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే 2 సార్లు కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అయిండు, 3వసారి గెలిచిండు, ముఖ్యమంత్రిని చేసిండు. ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలనేటటువంటి ఆలోచన ప్రజల లోపల ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఇప్పుడు ఈ పార్లమెంట్ సీటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ అరుణమ్మ ఉంటేనే కేంద్రం పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి జరుగుతుంది మా ప్రాంతం అనేటటువంటి అభిప్రాయం ఇవాళ పాలమూరు ప్రజల లోపల ఉంది. సో ఈ ప్రాంతం ఆమె కష్టపడుతుంది, పని చేస్తుంది అంటే అటువంటి అభిప్రాయం కూడా ప్రజలకు ఉంది. కాబట్టి తప్పకుండా ఆ క్యాండిడేట్లను అందరినీ చూస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పైన ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడు, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలి, ఇక్కడ పాలమూరులో కూడా ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకురాలు డీకే అరుణమ్మ అనేది ఉంది. కాబట్టి తప్పకుండా
వాళ్ళు డికే అరుణమ్మను నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదిస్తారు. నరేంద్ర మోదీ గారు నన్ను ఇవాళ పాలమూరు ప్రజలకు క్యాండిడేట్గా నన్ను పంపించినారు. పోయినసారి ఓడగొట్టినారు, కొద్దిలో ఓడిపోయినా. ఈసారి అవకాశం ఇస్తారు. 2 సార్లు పార్లమెంట్కి ఓడిపోయినా 3వసారి ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారనేటువంటి విశ్వాసం నాకు ఉంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఉన్నారో వంశీచంద్ర రెడ్డి ఇటీవల కల్వకుర్తి నుండి ఆయన ఓటుని ఇక్కడికి మార్చుకున్నారు, మహబూబ్ నగర్కి. ఎందుకంటారు? అంటే స్థానికత కోసమా? నిజంగా అంత ప్రేమ ఉంటే పోయిన ఎలక్షన్లో పోటీ చేసినాక నేను మార్చుకొని ఇక్కడ పని చేసి ఉండొచ్చు కదా. ఈ ప్రాంతం మీద అంత ప్రేమ ఉండుంటే పోయినసారి పోటీ చేసి ఓడిపోయినావు కదా, మరి అప్పుడు ఎందుకు మార్చుకోలేదు? తర్వాత ఇక్కడ మార్చుకొని నెక్స్ట్ ఈ ఎలక్షన్ వరకు ప్రజల్లో ఉండేనా మరి ఏమైనా పని చేసి ఉండాలి కదా. ఇప్పుడు ఆయన ఎవరో తెలియదు ఎవరికి, ఆయన ఎవరు చూడలేదు. అందరికంటే ముందు ఊర్లలో పోస్టర్లు కొట్టించి అట్లా పరిచయం చేసుకొని ఇంకా ప్రయత్నాలు చేసిండ్రు, యాత్రలు చేసిండ్రు, ముఖ పరిచయం చేసుకొని ఇంకా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు. సో ఈ ప్రాంతంలో అసలు ముఖ పరిచయం అవసరం లేదు నాకు. 100%. ఈ ప్రాంతం ప్రజలకు నా ముఖ పరిచయం అవసరం లేదు. చాలామంది పర్సనల్గా చూడకపోయినా అందరూ నా గురించి తెలిసినటువంటి వాళ్ళు, ప్రతి గ్రామంలో ఏ పార్టీ కార్యకర్త అయినా డికే అరుణమ్మ అంటే తెలియని వాళ్ళు లేరు. సో కాబట్టి ఈరోజు డికే అరుణమ్మ కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకురాలు అనేటటువంటి మాట కూడా అందరికీ తెలుసు. నేను ఎవరికి కాంట్రవర్సీ పోయే వ్యక్తిని కాదు, నా జోలికి వస్తే తప్ప. డెవలప్మెంట్కు ఎవరైనా సరే కమిట్మెంట్తో, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్, జిల్లా అభివృద్ధి కోసం వేరే పార్టీలో ఆ రోజు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు అందరూ కూడా డెవలప్మెంట్ పరంగా నేను సహకారం అందించిన. ఈ జిల్లా అభివృద్ధి కోసం పూర్తిగా సహకారం అందించి డెవలప్మెంట్ కోసం తోడ్పడిన. సో ఈ జిల్లాలో నన్ను మించినటువంటి ఒక ఏమంటారు, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పాకులాడేటటువంటి వ్యక్తి ఉంటే నేనైతే ఊహించడం లేదు. ప్రజలకు కూడా ఆ విషయం చాలా బాగా తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. యాక్చువల్గా డికే అరుణ గారు అంటే చాలా మందికి కూడా కాంగ్రెస్, ఎందుకంటే ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు మీరు. మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే మీరు డెఫినెట్గా మంత్రిగా ఉండేవారు, పార్టీ ఎందుకు మారినాం బీజేపీ అని ఎప్పుడైనా అనిపించింది? ఏ రోజు ఒక రవ్వంతా కూడా నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను పార్టీలో జాయిన్ అయ్యే రోజే ఇవన్నీ మెంటల్లీ ప్రిపేర్ అయ్యే పోయినా. ఆ రోజు బీజేపీ స్ట్రాంగ్, తెలంగాణలో బీజేపీ లేదు, ఇప్పుడు అక్కడ పోయే ముందు ఇవన్నీ డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ బీజేపీ అంత స్ట్రాంగ్ లేదు తెలంగాణలో, మనం పార్టీ మారితే ఎట్లా, దాని ఇది ఎట్లుంటుందని డిసిషన్ తీసుకుని అన్ని ఆలోచన చేసి, నేను నాకు కూడా కొంచెం జాతీయవాదం అనేది కొంచెం చిన్నప్పటి నుంచి నాకు ఉన్నటువంటి కొంచెం ఇది, కొంచెం మెంటాలిటీ, నేషన్ లెవెల్ ఏదైనా వస్తే ఎమోషన్ అయిపోతుంది, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఫస్ట్ దేశం జాతీయవాదంతో. సో అది కొంచెం ఎమోషనల్ అయిపోతాను. సో ఆ ఎమోషన్తోనే వాళ్ళు వచ్చి బీజేపీలో రమ్మని కొంతమంది పెద్దలు వచ్చి మాట్లాడిన సందర్భంగా అప్పుడు నాకు నేనైతే నెక్స్ట్ అయితే ఒక ఎమ్మెల్యేనే కదా ఇక్కడ అయితే, నేను మళ్ళీ రాష్ట్రంలో గవర్నమెంట్ రావాలా, ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్ పోతుంది, గవర్నమెంట్ వస్తుంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ బీజేపీ లేదంటే అయితే నేను ఒక ఎమ్మెల్యేనే కదా మళ్ళీ అయ్యేది. నేను సరే ప్రజలు ఆదరిస్తే అవుతాను, లేకపోతే లేదు. నేను మటుకు జాయిన్ అవ్వాలా బీజేపీలో, చేయాలని నేను కూడా కొంత నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఏదో పనిచేయాలనేటటువంటి జాతి కోసం, దేశం కోసం పనిచేయాలనేటువంటి ఆలోచనతోనే ఆ రోజు పొలిటికల్గా ఇవన్నీ ఆలోచించుకొని పైన మళ్ళీ పార్టీ మారాలి, అధికారం మారాలి. ఆ రోజే తెలుసు నాకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ లేదని తెలుసు, అధికారంలోకి 100% వస్తామనేటటువంటి నమ్మకంతో నేనేం అక్కడికి పోలేదు. ఆ రోజు తెలంగాణలో రూలింగ్లో లేదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక సార్లు పిలిచినారు, రూలింగ్లోకి పోవాలంటే ఆ రోజే పోతుంది, రూలింగ్ పార్టీకి పోవాలని నేను ఏ రోజు ఆలోచించలేదు టీఆర్ఎస్ పార్టీలోకి పోవాలని. సో అధికారం కోసం ఏనాడు పాకులాడలేదు. చిన్నప్పటి నుంచి అధికారం ఉన్నప్పుడు చూసినాం మేము, అధికారం లేనప్పుడు చూసినాం. అధికారాన్ని మేము ఏదో ఎప్పుడు కూడా అదేదో ఒక పెద్ద కిరీటం లాగా భావించలేదు. భారతీయ జనతా పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో అధికారంలోకి వస్తుందని నాయకులు అన్నారు. సడన్గా 8 సీట్లకే పరిమితమైంది. రీజన్ ఏమంటారు? అంటే దాని సో మెనీ రీజన్స్, దానికి కొంత కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్లో ఏముంటుంది, ఎక్కువ నెరేటివ్, ఎవరు ఎక్కువ ప్రచారం ఏ విధంగా తీసుకుపోయి ప్రజల్లోకి చేరుకుంటుందో అదే ముందు ఇదే అవుతుందో దానికే ప్రజలు దాన్ని నమ్మడం ప్రారంభిస్తారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత నిర్మించిందే భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి కానీ, అబద్ధపు హామీలు కానీ, ఒక అరాచకం కానీ, ప్రజాస్వామ్యం లేకుండా
ఒక కక్షాపూరితమైనటువంటి రాజకీయాలే కానీ అసలు అధికారం అంటే కేవలం వాళ్ళ తప్ప ఇంకెవరికి కూడా ఎలాంటి పనులు జరగడానికి లేదు ఈ రాష్ట్రంలో అనేటటువంటి ఒక రాచకమైనటువంటి పాలన అంటే నియంత పాలన, ఇవన్నీ కూడా వాటి మీద పోరాటం చేసిందే భారతీయ జనతా పార్టీ. ప్రజల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మేము చేసిన పోరాటాలు పావుల భాగం కూడా చేయలేదు. సో మేము చేసినటువంటి ఆ పోరాటాల వల్ల నిర్మాణమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకున్నది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఇక్కడ ఏం వినబడ్డదంటే బండి సంజయ్ని అధ్యక్షునిగా తొలగించడం, అదే విధంగా కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ అధికారంలో రాలేదు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు కవిత అరెస్ట్ అనేది ఆ రోజు కూడా చెప్పినాం, కవిత అరెస్ట్ అనేది ఒక పార్టీ నిర్ణయం కాదు, అది పార్టీ కాదు అరెస్ట్ చేసేది, అరెస్ట్ చేయించేది. ఇప్పుడు ఆమె మీద వచ్చినటువంటి ఫిర్యాదులు కానీ, ఆమె మీద వచ్చినటువంటి లిక్కర్ కేసు మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ, ఎంక్వైరీస్ కానీ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ఒక సంస్థాపరంగా ఏదైతే ఈడీ సంస్థ కానీ సిబిఐ సంస్థ కానీ వాటి వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తుల తర్వాత వాళ్ళు ఎప్పుడు చర్యలు తీసుకోవాలో ఆ దర్యాప్తుల ఆధారంగా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఏం చేసిండ్రు, అదే బీజేపీ ఏదో కలిసిపోయింది కాబట్టి చర్యలు తీసుకుంటలేదు, బీజేపీ కలిసిపోయింది కాబట్టి అటువంటి ప్రచారాన్ని తీసుకుపోయింది. సో ఏదైనా సంస్థ ఏదైనా కానీ చట్టపరంగా చట్టం తన యొక్క ఎప్పుడు చర్యలు తీసుకోవాలో దాని మీద వాళ్ళ యొక్క దర్యాప్తుల ప్రకారంగా చట్టం తను పని చేసుకోపోతుంది. అట్లాంటిది కాకుండా పార్టీ మీద మాట్లాడడం వల్ల ఒక నెరేటివ్ క్రియేట్ చేయగలిగినారు భారతీయ జనతా పార్టీ. సో సంజయ్ని మార్చడం అనేది అదేమంటారు మన పార్టీ యొక్క సంస్థాగతమైన నిర్మాణంలో భాగంగానే మార్చిండ్రు, దాంట్లో ఎలాంటి ప్రత్యేకత లేదు, కానీ దాన్ని కూడా ఒక నెరేటివ్ క్రియేట్ చేయగలిగింది. సో ఇవన్నీ కూడా కొంత వాళ్ళు చేయగలిగినటువంటి సందర్భంగా నష్టం జరిగింది. అయితే ఇప్పుడు ఇటీవల డీకేఆర్ ఈడీ దర్యాప్తులో భాగంగా రిమాండ్కి తీసుకెళ్ళింది, అరెస్ట్ చేసిండ్రు. ఇది కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక స్టంటే, అది భాగమే. అప్పుడే ఈ స్టంట్ అప్పుడే చేసి ఉండొచ్చు కదా. మేము స్టంట్ అయితే అంతమంది పెద్ద ఎత్తున అంత పెద్ద డిమాండ్ పబ్లిక్ నుంచి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనుకుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనుకున్నప్పుడు అప్పుడే చేసేది కదా. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రకారంగా చట్ట ప్రకారంగా వ్యవహరిస్తాయి, కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఏది పడుతుంది మాట్లాడి గతంలో కాంగ్రెస్ పార్టీ జగన్ని తీసుకుపోయి జైలు వేసింది కదా, కక్షపూరితమైనటువంటి పనులు చేసింది కదా. సో అందరూ కూడా అట్లే అనుకుంటే ఎట్లా? అరుణమ్మ గారికి గద్వాల కంచుకోట, ఎందుకు డీకేఆర్ గారు గద్వాల్లో పోటీ చేయలేదు? అయితే వాళ్ళు కూడా అనగం ఏంటంటే అయితే గీతే గద్వాల రాజకీయాల్లో మనమే ఉండాలనే ఇంటెన్షన్తో మీ అల్లుడిని మీరు దగ్గరుండి మీరే గెలిపించారు, బయట వాళ్ళు ఎవరు ఉండాలి అని డీకేఆర్ గారే వాళ్ళని గెలిపించినారు అంటారు. అది ఎంతవరకు వాస్తవం? దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు కూడా సూసైడ్ చేసుకోవాలని అనుకోరు. నేను ఒక పార్టీ చేసిన అంటే నాకేం గౌరవం ఉంటుంది? నేను ఒక జాతీయ స్థాయిలో జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి నాయకురాలిగా నేను ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ అందులో నాకు వ్యతిరేకంగా పోయి మా ఇంట్లో ఉంచి నన్ను వ్యతిరేకంగా పోయి వ్యతిరేకించి మాకు అంటే అగెయిన్స్ట్గా పోటీ చేసి మాకు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తితో ఆయన గెలవాలని ఎట్లా కోరుకుంటా నేను? ఇది కేవలం ఇంటర్నల్గా కొంతమంది ఉద్దేశపూర్వకంగా డీకేఆర్ ఉన్న ఇమేజ్ని దెబ్బతీయాలి, ఆమె మీద ఒక మరక వేయాలని కొందరు ఉద్దేశపూర్వకంగా కొన్ని ఈ రకమైనటువంటి ఇటువంటి ఆరోపణలు చేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చింది. వాస్తవంగా గద్వాల ప్రజలకు వెళ్ళి నా ఎంబడ ఉన్నటువంటి వాళ్ళని అడగండి. నా ఎంబడ క్యాండిడేట్ కూడా ఉన్నాడు కదా, నేను పెట్టిన క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ని అడగండి ఏం జరిగిందో గద్వాల చెప్తారు. మా ఎంబడి క్యాండిడేట్తో పాటు అనేక మంది ఉన్నారు కార్యకర్తలు, వాళ్ళని అడగండి డీకేఆర్ ఏం చేసిందో చెప్తారు. ఎవడికి ఏది నోటికి వస్తే అది వాగి, ఎవడికి ఏది నోటికి వస్తే అది రాసి, చెయ్యి ఉంది కదా అని టైపులు కొట్టి, రాత పెన్ను ఉంది కదా అని రాతలు రాసి, ఇట్లాంటివి అనేది ఒక అంటే వాళ్ళ యొక్క స్వల్పానందం కోసం చేసేటటువంటి పనులు. ఎందుకంటే జనరల్గా ఏమనుకుంటారు, కామన్ ఎందుకంటే ఎక్కడైనా కూడా ఈ బంధుప్రీతి అనేది ఎక్కువ చూస్తాం మనం. ఆ బంధుప్రీతిని చూసినటువంటి వాళ్ళు విలువలేనటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలో ఉంటారు, రేపు పొద్దున నా బావ నిలబడ్డాడు, నా అన్న నిలబడ్డాడు, నా బంధువు అవుతాడు, ఆయన తక్కువ పార్టీలు మార్చేస్తారు. నారాయణపేట గురించి కూడా అదే చెప్తున్నా. కాబట్టి అట్లా మార్చేస్తారు. కాబట్టి అందరూ అదే కోవకు చెందినటువంటి విధంగా మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్లమెంట్కి పోటీ చేసిన అని చెప్పిన 96లో
96లో పార్లమెంటుకి పోటీ చేసిన. మా నాయన ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నాడు, నేను టీడీపీ నుంచి పోటీ చేసిన. మా నాయన నాకు చెప్పిండు, బేటా నేను నీకు మద్దతు చేయలేను, సపోర్ట్ చేయలేను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను కాంగ్రెస్ క్యాండిడేట్కే నేను సపోర్ట్ చేస్తా, తండ్రిగా నిన్ను ఆశీర్వదించగలుగుతా, సపోర్ట్ చేయలేను, నీకు ఓటేయమని నేను చెప్పలేను అని మా ఫాదర్ స్వయంగా నాకు చెప్పింది. ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పిన, నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పిన. మా నాయన సపోర్ట్ చేస్తే ఆ రోజు నేను ఎంపీని, ఆ రోజు నేను కేంద్ర మంత్రిని. విలువ లేనటువంటి వాళ్లకు మా విలువ తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఇవి. ఇంకా మీరు అన్నారు నారాయణపేట గురించి కూడా అన్నారు. నారాయణపేటలో మీ కోడలు గెలిచింది, నా మేన కోడలే, నా తమ్ముని బిడ్డ, నా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముని బిడ్డ, నా రక్తం పంచుకొని పుట్టిన నా తమ్ముడు, మా నాయన చిట్టెం నర్సిరెడ్డి, ఇద్దరు ఒకేసారి నక్సలైట్ల దాడిలో నారాయణపేటలో నక్సలైట్ల చేతిలో చంపబడ్డారు. ఆ తర్వాత ఇప్పుడే వాళ్ళు మొట్టమొదటిసారిగా మా కుటుంబం నుంచి అక్కడ పోటీ చేసింది ఆ అమ్మాయి, మా తమ్ముని బిడ్డ, చనిపోయిన తమ్ముని బిడ్డ. సెంటిమెంట్ ఉండదా అండి? అందులో మా నాయన చచ్చిపోయిండు, మా సొంత కాన్స్టిట్యున్సీ, అది మా తండ్రి సొంత కాన్స్టిట్యున్సీ, మా పుట్టినిల్లో ఉండేటటువంటి ఊరు. నేనెట్లా అక్కడ ఆడబిడ్డనో ఆ పిల్ల కూడా అక్కడ ఆడబిడ్డ. నేను ఎవరికైనా చెప్పిన ఛాలెంజ్ చేసి, ఎవరికైనా ఒక్కరైనా వచ్చి డీకే అరుణమ్మ పలానా వాళ్ళకి చెప్పింది, ఇగో అమ్మ నాకు చెప్పింది అని చెప్పమని వచ్చి ఒక్కరినైనా. ఇప్పుడు డీకే అరుణమ్మ కోడలని వాళ్ళు అనుకొని చేస్తే అది నాకెట్లానండి? ఇది మా సంబంధాలు అయిపోతాయా? రిలేషన్షిప్ పోతుందా? ఇప్పుడు అమ్మాయి నిలబడితే నాకు అమ్మాయికి రిలేషన్షిప్ కాదంటారు ఎవరన్నా? ఆమె పార్టీ ఆమెదే, నా పార్టీ నాదే. అక్కడ మా తమ్ముడు టిఆర్ఎస్ పార్టీ, ఇంకో తమ్ముడు రామరెడ్డి. మరి నేను సపోర్ట్ చేస్తే ఆయన కూడా గెలవాలి కదా. ఆయనతో పార్టీ మారినప్పటి నుంచి, ఎప్పుడు 2009లో ఎలక్షన్ అయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ 14లో మా తమ్ముడు నాతో పాటు గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. మా తమ్ముడిని కొందరు కావాలనే పార్టీలోంచి బయటికి పంపించిండ్రు. ఎందుకంటే సరే అనేక కుట్రలు జరిగినాయి, ఎందుకు డీకే అరుణ ఇమేజ్ దెబ్బతీయాలి అని లేనిపోని చెప్పేసి, సరే వాళ్ళ మాటలకు పోతారా అంటే ఉంటాయి కొన్ని రాజకీయాల్లో అవన్నీ విషయాలు, తీసి టిఆర్ఎస్ పార్టీలకు పోయిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా తమ్మునికి నాకు మాటలు లేవు. ఆ కుటుంబంతో నేను ఎక్కడ వాళ్ళ ఇంటికి, నా ఇంటికి వాళ్ళు రారు, వాళ్ళ ఇంటికి నేను పోలేదు. వాళ్ళ ఇంట్లో అంతవరకు పార్టీకి పోకముందు వాళ్ళ ఇంట్లో మా తమ్ముడి కొడుకుది పెళ్లి సంబంధాలు గింబంధాలు అన్నీ నేనే మాట్లాడినా, కానీ పెళ్లికి నేను పోలేదు. ఎందుకు? పిలిచిన వ్యవహారం సరిగ్గా లేదని, పార్టీలు సరే పోతుంటేనేమో, కానీ ఆ వ్యవహారం డిఫరెంట్ వ్యవహారాలు జరిగినాయి. సో ఆ విధంగా అంటే పార్టీ మారినందుకు పోలేదంటే పార్టీ మారినందుకు పెళ్లికి పోలేకపోవడం కాదు సార్, వేరే రీజన్స్ ఉన్నాయి దానికి కూడా. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్లకు నాకు ఇంతవరకు మాటలు లేవు. బయట ఎవరు పడితే ఏది పడుతుంది మాట్లాడుతుంటారు. అంటే ఒక విలువలతో కూడుకున్న, అంటే రక్త సంబంధం కంటే ఎక్కువ నా రాజకీయాలు అంటే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. రక్త సంబంధాలు రాజకీయాలు రక్త సంబంధాలన్నీ చేసి అన్ని చేస్తారని ఎవరు మాట్లాడేటోళ్ళు ఉన్నారు? సో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్నాం మేము. రాజకీయాలకు విలువ లేనటువంటి వాళ్ళు, రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు ఆ భగవంతుడు అనేటువంటి ఉన్నాడు కాబట్టి దానికి మా యొక్క ఆత్మసాక్షి మాకైతే ఉంటుంది. వాళ్ళు ఎవరెన్ని మాట్లాడినా అంటే మాకు ఉండేటటువంటి ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది కాబట్టి దాని గురించి నేను ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. గద్వాల అనసరికి ఎందుకో తెలియదు కానీ ప్రతి ఒక్కరు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారంలో బంగ్లా రాజకీయాలు బదలు కొట్టాలి, కేటీఆర్ కూడా అసెంబ్లీలో బంగ్లా రాజకీయాలు ఇట్లా మాట్లాడు. ఏంది అసలు ఆ బంగ్లా రాజకీయం ఏంది? బంగ్లాలో అసలు ఏం జరుగుతుంది? గద్వాల బంగ్లాలో బలమైన రాజకీయం, ప్రజానుబంధంతో కూడుకున్న రాజకీయం బంగ్లా రాజకీయం. ఆ బంగ్లాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక నీడనిచ్చింది బంగ్లా, ఒక సపోర్ట్ ఇచ్చింది బంగ్లా. ఒక ఆపత్తి మీద వచ్చినోడైనా లేదా ఏదైనా సుఖాల్లో, కష్టంలో, సుఖంలో ఎవరికి ఏ రకమైనటువంటి
దీంతో బంగ్లాకి వచ్చిన ఆ బంగ్లా అందరినీ ఆదరించింది. ఊరికి పోలేకుంటే కూడా రాత్రిపూటలు, ఇప్పుడంటే సరే ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. ఒకసారి ఊర్లలోకి వస్తే భోజనానికి కూడా ఉండేది కాదు, వేరే పల్లెటూర్లలోకి వస్తే బస్ సౌకర్యం ఉండేది కాదు, అనేక రకాలు ఉండేది. ఆ కాలం నుంచి ఉంది బంగ్లా, ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరు కాదు. మా మామ ఉన్నప్పటి నుంచి దానికి సత్యారెడ్డి బంగ్లా అని పేరు. మా మామ పేరు సత్యారెడ్డి, డీకే సత్యారెడ్డి. వారు బలమైనటువంటి నాయకత్వాన్ని అందించి ఆ ప్రాంతంలో అనేక కుటుంబాలకు సాయం చేశాడు. అనేక కుటుంబాలు ఇప్పటికీ వాళ్ళ ఇళ్లలో సత్యారెడ్డి గారి ఫోటో ఉంటుంది. అంటే ఆయన సహకారం చేసినందుకు. ఈ కాలంలో సహకారంలో గుర్తు పెట్టుకుంటలేరు, అది వేరే విషయం అనుకోండి. ఆ కాలంలో చిన్న సహాయం చేసినా గుర్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మందికి. ఆ రోజు మా మామ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించిండు. ఆ కాలం సమితి ప్రెసిడెంట్ వారు. సమితి ప్రెసిడెంట్గా ఆ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్గా, డిస్ట్రిక్ట్ చైర్మన్గా, శాసనసభ్యుడిగా 1957లో మా మామ శాసనసభ్యుడు, ఫస్ట్ అసెంబ్లీ. అప్పుడు శాసనసభ్యుడు, ఆ తర్వాత మళ్ళీ సమితి ప్రెసిడెంటు, దాని తర్వాత మళ్ళీ సమితి ప్రెసిడెంటు, దాని తర్వాత అనేక పదవులను వారు నిర్వహించారు. చివరగా ఎమ్మెల్యేగా ఉంటూనే వారు చనిపోయినారు 78లో. మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా, మళ్ళీ ఎమ్మెల్యే జనతాదళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు బ్రహ్మానందరెడ్డి గారికి చాలా దగ్గర ఉండేవాళ్ళు ఆ కాలంలో. సో అట్లా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా అనేక రకాలుగా ఆ రోజు మా ఇళ్లలోకి వస్తే కార్లు కూడా లేవు గ్రామాలలో. మా మామ దగ్గర ఎప్పుడు ఒక వెహికల్, ఎవరైనా ఊరు నుంచి ఏదైనా అర్జెంట్ అని వస్తే ఆ వెహికల్ హాస్పిటల్కి తీసుకుపోయేది. కర్నూలు అప్పుడు వేరే హాస్పిటల్ లేదు మాకు, ఏదైనా కావాలంటే కర్నూలు హాస్పిటల్కి. సో అట్లా ప్రతి ఒక్కరికి ఆ కాలంలో వారు సేవలు అందించారు. బంగ్లా అంటే ఒక అండ. వీళ్ళేదో ఒకరొకరు దాన్ని అర్థం తెలియదు, ఏదో సినిమాలో చూపించినట్టు వాళ్ళకి అర్థమే తెలియదు. ఆ బంగ్లాకున్న ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం తెలియదు. మేము ఎవరిని మర్డర్ చేయించలే, ఎవరిని పోయి కొట్టలే, మా నుంచి ఎవరికి వేధింపులు లేవు. అనేక రకాల క్రియేషన్ కొంత మీడియా, ఆ కాలంలో ఉన్న మీడియా కొంత చేసింది మా హస్బెండ్ పైన. సరే, ఆయన చేసినటువంటి వ్యాపారాలే కావచ్చు, ప్రతి దాని మీద దాడులే, ప్రతి దాని మీద ఒక రిమార్కే, ప్రతి దాని మీద ఒక విమర్శనే. అట్లా చేసింది కొంతమంది అప్పుడు ఉన్నటువంటి, ఆయన అంటే పడనటువంటి వాళ్ళు, ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత మీద పత్రికల్లో పెద్ద ఎత్తున రావడం, అట్లా ఒక క్రియేషన్ ఏదో ఉంది అక్కడ అనేటటువంటి ఒక క్రియేషన్ క్రియేట్ చేసిండు, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఇటీవల బాగా వినబడుతున్న, అది రూమరా నిజమా మీరే కన్ఫర్మ్ చేయాలి ప్రజలకు నా షో ద్వారా. ఉమ్మడి మహబూబ్నగర్ చెందిన మాజీ మంత్రి ఒకరు తొందరలోనే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అని వినబడుతుంది. అది ఎంతవరకు నిజం? అది పూర్తి అబద్ధం. నిన్నటి నుంచి ఏదో టీవీలో, వాట్సాప్లలో వస్తుంది, నాకు కూడా చెప్పినాను, పూర్తిగా నిరాధారమైంది. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇది ఎవరో ఒకరు వేసినటువంటి ఎత్తుగడగా నేను భావిస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఫేక్ న్యూస్ చేయడం చాలా ఇంట్రెస్ట్. సోషల్ మీడియాలో వాళ్ళు చాలా అగ్రెసివ్గా పోయి ఇట్లాంటిది ఏదైనా చేస్తే లాభం అవుతుందని ఆశిస్తున్నారేమో. వారితో ఇంతవరకు ఇక్కడ చూసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్తో అది ఇదని వచ్చినాయి కొన్ని, ఇంతవరకు ఆయనతో నేను మాట్లాడింది కూడా లేదు. ఆయనతో ఇంతవరకు ఏనాడు నేను మాట్లాడింది లేదు. ఎక్కడైనా ఎదురుపడితే కూడా ఎవరి దారి వారిలోనే పోతుంది తప్ప, ఇవన్నీ కూడా జస్ట్ కాంగ్రెస్ పార్టీ వీటిని అంతా సృష్టిస్తూ ఉంది. సృష్టించి ఏదో రకంగా లబ్ధి పొందాలి, వాళ్ళకి ఎట్లా క్యాండిడేట్ కి ఏమీ లేదు, ఏదైనా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో దాని ప్రకారమే గెలవాలి కాబట్టి ఆ దీంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎట్లా బీజేపీ పార్టీ రోజు నంబర్ 1 ప్లేస్లో ఉంది, ఏ విధంగా బ్లేమ్ చేయాలి, ఏ విధంగా డీకే అరుణని బ్లేమ్ చేయాలి అనేటటువంటి ఒక కుట్రతో కొంతమంది పనులు చేస్తున్నారు. దాన్ని ఎవ్వరు దయచేసి కార్యకర్తలు నమ్మొద్దు, ప్రజలు నమ్మొద్దని నేను అందరినీ కోరుతున్నా. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా మీరు ఎంపీ అభ్యర్థిగా ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యే, మంత్రి, మీ సహాయ సహకారాలు అందించే ప్రజలకు. సో మహబూబ్ నగర్ 7 నియోజకవర్గాల చెందిన ప్రజలు ఎందుకు డీకే అరుణ గారికి ఓటేయాలి? దేశం కోసం నరేంద్ర మోదీ గారికి ఓటేయాలి. దేశం అభివృద్ధి కోసం, దేశంలో ఉన్న రైతన్నలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి కోసమే కానీ, గ్రామీణ ప్రాంతం నుంచి దేశ అభివృద్ధి వరకు, తెలంగాణ అభివృద్ధి నుంచి మన దేశం అభివృద్ధి వరకు మనం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం అభివృద్ధి చెందాలి, మన దేశం భద్రంగా ఉండాలి, మన దేశానికి ఒక బలమైన నాయకత్వం కావాలి, మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే భారతీయ జనతా పార్టీకి డీకే అరుణకు ఓటేయాలి. డీకే అరుణ ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పాలమూరు పార్లమెంటును, ఉమ్మడి పాలమూరు జిల్లాను కూడా
రేపు అభివృద్ధి చేయాలి. ఈ పాలమూరు జిల్లాకు తెలంగాణ అభివృద్ధి కోసం మరి నరేంద్ర మోదీ గారికి ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి విషయాలపైన మా రిప్రజెంటేషన్ ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా కానీ విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ, రోడ్ల పరంగా కానీ, మహిళల యొక్క అభివృద్ధి కోసం కానీ, స్కిల్ డెవలప్మెంట్ విషయంలోనే కానీ అనేక రకాలుగా ఈ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి సాధ్యం కొరకు మా శాయశక్తులా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రజల మద్దతు కావాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క అవకాశం ప్రజల్ని మాకు భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకిచ్చి దేశం కోసం నరేంద్ర మోదీ గారికి, పాలమూరు కోసం అరుణమ్మకు ఓటేయాలని చెప్పి నేను కోరుతున్నాను. చివరగా మీరు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రజలకు, ముఖ్యంగా మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా కార్యకర్తలకు అందరికీ ఒకటే విన్నపం. ఎన్నో రోజులుగా మనం ఈ ప్రాంతంలో సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని. మొన్న మనం ఒక ఛాన్సు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కొన్ని కారణాల వల్ల పోగొట్టుకున్నాం. మరి ఇప్పుడు దేశంలో మళ్ళీ మనకు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి మన ప్రాంతం నుంచి పార్లమెంటుకు పెద్ద ఎత్తున భారీ మెజారిటీ ఇచ్చి మనం పార్లమెంట్కి ఇక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించి ఒక పార్లమెంటు స్థానాన్ని నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు రేపు అండగా నిలవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను కార్యకర్తలను కోరుతా ఉన్నా. ఆ విశ్వాసాన్ని కూడా కలిగిస్తున్నా. అహర్నిశలు కార్యకర్తలకు అండగా ఉంటా, ఈ ప్రాంతంలో ప్రజలకు అండగా ఉంటా. ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి సహకారం కావాలన్నా ఎల్లప్పుడూ వారికి నేను అందుబాటులో ఉంటా అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి శ్రీరాముల వారు ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి ప్రజల్ని ఆశీర్వదించిండో అదేవిధంగా మీరందరూ కూడా ఈ ఓటు వేసి ఇక్కడ నరేంద్ర మోదీ గారిని దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కావాలని ఆశీర్వదించండి. మరి ఇక్కడి నుంచి మరి మీ ఆడబిడ్డ అరుణమ్మను పాలమూరుకు సేవలు అందించాలని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి డికే అరుణ గారు చెప్తున్న విషయం. వారు ప్రజల్లో, అంటే ఓడినా గెలిచినా ప్రజల్లోనే ఉంటున్నానని, మనం ఇటీవల రాష్ట్రంలో అధికారం కోల్పోయాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి మోడీ ప్రధాని చేయాలంటే ప్రతి నియోజకవర్గంలో, అంటే తెలంగాణలో ముఖ్యంగా 17 నియోజకవర్గాల్లో దాదాపు 12 మందిని గెలిపారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే అది మనం మోడీకి ఇచ్చే ఒక బహుమతిగా అవుతుందని, ఈసారి అంటే మహబూబ్ నగర్ ఎంపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలి, తమతో పాటు ఇంకా ఎంతో మందిని భారతీయ జనతా పార్టీ వైపు తీసుకురావాలని డికే అరుణ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.